హలో, వెల్కమ్ టు ఎస్ఏఎస్ ఛానల్ 5. ఈరోజు మనం ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. పూర్వం మన అమ్మమ్మలు నానమ్మలు తయారు చేసేవాళ్ళు కదా, ఆ విధంగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం చింతపండును నానబెట్టుకోవాలి. ఇలా ఒక నిమ్మకాయ సైజంత చింతపండును తీసుకున్నానండి. కొంచెంగా నీళ్లు వేసి చిక్కగా ఇలా రసం తీసి పెట్టుకోవాలి, పిప్పి అంతా తీసేసి. బెల్లము, ఇది కూడా చిక్కటి రసం తీసుకోవాలి, ఎక్కువ నీళ్ళలో నానబెట్టకూడదు. వేపపూత అంతా పుల్లలు లేకుండా నీట్గా అలా ఒలిచి పెట్టుకోవాలి. మామిడికాయ అండి, ఇలా నేనైతే సన్నగా కట్ చేసుకున్నాను. ఇలా వద్దనుకుంటే మీరు తురుముకోవచ్చు. చూడండి, ఉగాది పచ్చడికి కావాల్సిన అన్నీ సిద్ధంగా ఉన్నాయి. కారం, ఉప్పు, బెల్లం కూడా అన్నీ కరిగించి పెట్టుకున్నాను చూడండి. ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా మనం బెల్లం నీళ్ళు వేసుకుందాం. చూడండి, చిక్కటి చింతపండు రసము, ఒక హాఫ్ స్పూన్ కన్నా తక్కువే కొంచెం కారం, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, మనం ఒలిచి పెట్టుకున్న వేపపూత, ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ, అన్నీ కలిపి బాగా మిక్స్ చేసి పెట్టుకోండి. ఇది ఒక 2 నిమిషాలు నానబెడితే ఉప్పు కారం అన్నీ బాగా పడతాయండి. ఇప్పుడు నేను చెప్పిన కొలతల ప్రకారం అయితే అన్నీ సమానంగా ఉంటాయండి. తీపి, కారం, పులుపు, చేదు. మీకు అలా కాదు, తీపి ఎక్కువ కావాలి, పులుపు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు మార్చుకోవచ్చు. కానీ ఉగాది పచ్చడి అయితే ఇలాగే ఉండాలండి, అన్నీ సమంగా ఉండాలి. ఉగాది పచ్చడి రెడీ. ఎస్ఏఎస్ ఛానల్ తరపున అందరికీ శోభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.